లేదన్నావు తండ్రి. మీ ఇరిగి నలిగిన హృదయం నాకు అంకితం చేయమన్నావు ప్రభా. మేము చేయలేకపోతున్నాము తండ్రి. మా హృదయాలు నా ప్రభా మా పాపాలు క్షమించండి తండ్రి. నాయన ఇదిగో నాయన బైబిల్ చదువుతుండగా తప్పులు ఒప్పులు వస్తే ప్రభా నన్ను క్షమించండి నాయన. అలాగే తండ్రి ఇదిగో నాయన ఈ మధ్యకాల సమయంలో ప్రభా నాయన ఇదిగో నా చిన్న మందగా చేరము, చిన్న మందగా భయపడకూడి మీ వెనుక నేనున్నానని సెలవిచ్చావు తండ్రి. మా మధ్యని మీరున్నారని నమ్ముతున్నాము తండ్రి. యేసయ్య వందనం తండ్రి. నాయన ఇక్కడికి వచ్చిన వారందరినీ పేరు పేరు చెత్తన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలని. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నాం. గడిచిన శనివారం నుంచి శనివారం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. 101వ కీర్తన చదువుకున్నాను. నేను కృపను వచ్చి న్యాయము వచ్చి పాడేది యెహోవా నిన్ను కీర్తించదు, నిర్దోష మార్గంలో వివేకంతో ప్రవర్తించదు. నా ఇంట యథార్థ ప్రేమతో నన్ను నడుచుకుంది. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదనను, యెహోవా నిన్ను కీర్తించేదనను. దేవుని గురించి మనం ఏమన్నాడు? కృపను యెహోవా నిన్ను కీర్తించేదనను. ఎలా కీర్తిస్తున్నాము దేవుని నామమును? దావీదు గారైతే తంబూరతోనూ సితారతోనూ ఆయన స్తుతించాడు. ఎక్కడ గొర్రెలు చుట్టూ కొండలలో ఆయన దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తనలు ఇవి. దావీదు గారు రాసిన కీర్తనలు ఇవి. ఇవి ఎలాగో కొండల మీద ఆయన గిటార్ వాయించు ఆయన దేవుని స్తుతించాడు. మనమైతే హృదయపూర్వకంగా దేవుడు స్తుతించమని అంటున్నాడు. యెహోవా నిన్ను కీర్తించేదని అంటున్నాడు. నిర్దోషమైన మార్గము వివేకముతో ప్రవర్తించేదని. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలోకి వస్తున్నాం మనం ఎలా ఉంటుంది? మనం భయం కలిగి ప్రవర్తిస్తున్నామా? లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు అయినా సరే దేవునికి మన హృదయాన్ని అర్పించుకోవాలి. దేవునికి మనము మనం ఎంతసేపు 24 గంటల్లో 1 గంట ఏమో దేవునికి ఇస్తున్నాం. మేము ఆ గంట అయినా సరే దేవుని మనం ఎలాగ న్యాయముతో నిర్దోషమైన మార్గంతో వివేకంతో దేవుని యందు మనం ప్రవర్తించమని అంటున్నాడు. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందని. దేవుడు ప్రతి నిమిషము కూడా మన ఇంటికి వస్తానికే చూస్తాడు. ఎందుకంటే నేను మీ తలుపు నొద్ద నుండి తట్టించున్నాను. నువ్వు తీసేవాడుగా ఉంటున్నావా, ఎలా ఉంటున్నావు? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నావా? ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టించున్నాను, తలుపు తీసిన వాడు నేను లోనికి వచ్చి నాతో అతనితో నేను కూడా భోజనము చేసేదని అంటున్నాడు. అంటే మనం తలుపు తీయట్లేదు, దేవుడు మన హృదయాల్లోకి రావట్లేదు, మన ఇంట్లోకి కూడా రావట్లేదు. కానీ జక్కయ్య అయితే ఏం చేశాడు? ఆయన అనేకమైన పాపములు చేశాడు, అనేకమైన దోషములు చేశాడు. కానీ అవన్నీ మనసులో పెట్టుకున్నాడా? దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న వెంటనే కూడా అవన్నీ కూడా వడ్డీ వ్యాపారి. జక్కయ్య అంటేనే బైబిల్లో పెద్ద వడ్డీ వ్యాపారి. అలాంటి వడ్డీ వ్యాపారం చేసి అతను ఎంతో కోట్లు సంపాదించాడు, అనేకమైన ఆస్తులు సంపాదించుకున్నాడు. కానీ కడకే చెట్టు చివరికి యేసుని చూడాలని ఏమెక్కాడు? ఒక మేడు చెట్టు ఎక్కాడు. ఆయన పొట్టుగా ఉన్నందుకు మేడు చెట్టు ఎక్కాడా? లేకపోతే జనంలో నేను కనిపించనేమో, నాకు కనపడడేమో యేసుక్రీస్తు, నేను చూడనేమో అని కొంత ఆయన ధైర్యం సరిపోగా ఇలా దారంట వెళితే నేను చూస్తాను యేసయ్యననే నమ్మకం చొప్పున ఆయన మేడు చెట్టు ఎక్కాడు. ఆయన కొట్టువాడు కాబట్టి జనంలో నిరికిచ్చి వెళ్ళిపోవచ్చు. మనం పైకెక్కిన 30 మంది జనం ఉంటారు. ఏం చేస్తాం? కుమ్ముకుంటా వెళ్ళిపోతున్నాం, మనం తప్పించుకుంటా వెళ్ళిపోతాం. అలా కూడా జక్కయ్య కూడా వెళ్ళిపోవచ్చేమో కదా. కానీ మేడి చెట్టు ఎందుకని ఎక్కాలి? ఏంటంటే తన హృదయం మారింది. నేను దేవుని ఖచ్చితంగా చూడాలి, ఈ దారంటనే వెళ్తాడు యేసుక్రీస్తు, నేను చూడాలనే ఆయన విశ్వాసము ఆయన నమ్మకము చొప్పున ఆ మేడి చెట్టు ఎక్కడ. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? అది ముందే గ్రహించి ఆయన ఉన్న చెట్టు ఇంటికి వెళ్ళి ఏమని అంటారు? జక్కయ్య నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, నాతో నీవును నీతో నేను కూడా వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి భోజనము చేసేదామని అన్నాడు. మన ఇంటికి కూడా దేవుడు అలాగే రావాలని అనుకున్నాడు. కానీ మన హృదయాల్లో మార్పు లేదు, మన హృదయాలలో దేవునికి చోటు లేదు. అన్నిటికీ చోటు ఉన్నది, అందరికీ చోటు ఉన్నది, అన్ని చోటునే. కానీ దేవునికి మాత్రము చోటు లేదు మన హృదయంలో. అదే దాన్ని నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందురు అని అంటున్నాడు. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తిహీన మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయకు. అంటే భక్తిహీనుల మార్గం ఎలా ఉంటుంది? జక్కయ్య వలే ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? అలా కానీ దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనుల మార్గము తొలగిన వారిని క్రియలు నాకు అసహ్యములు,
నాకు అంటనీయకము అంటే చెడు కార్యములు మన హృదయంలో అంటనివ్వవద్దని అన్నాడు. మన అరికాళ్ళకు కూడా దేవుని మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా సరే అలాగే చేసుకోవాలి. మనం అది మానేస్తాము, అది మానేసి మనకి కావలసినవి కోసమే ప్రాకులాడుచూ ఉంటాము, మనకు కావలసినవే మనం అడుగుచూ ఉంటాము. కానీ ప్రభువా నేను నీతి నిలబడాలి, లేకపోతే నీ అందు నేను భయభక్తులు కలిగి ఉంటాను, నా ఇంటికి రక్షణ రావాలి, లేకపోతే నా హృదయం మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటున్నామా? మనకి కావలసినవే అడుగుతాము, మనకి ఏం కావాలో అది ఇచ్చేంత వరకు కూడా దేవుణ్ణి భోజించేస్తూ ఉంటాము, ప్రార్థించేస్తాము. కానీ ఇచ్చిన వెంటనే ఏం చేస్తాము? వెంటనే మర్చిపోతాము. అలా కాకుండా మర్చిపోకోకుండా భక్తిహీనుల క్రియలను అంటే విడిచిపెట్టేవారే కదా భక్తిహీనులు అంటేనే. మనం భక్తితో దేవుడు ఇచ్చేంత వరకు ఎంతో ఆశతో చేస్తాం, కానీ దేవుడు ఇచ్చిన తర్వాత వెంటనే మర్చిపోతాం. చదువుతున్నారు మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలి, దౌత్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకారము దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవును, దౌష్ట్యం తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరించాను అన్నాడు. అంటే మూర్ఖంగా అనుసరించాను. అంటే అదే లోకము వాటికిస్తూ ఉంటాడు. చెప్పినది అతను చెప్పిందే నిదానం అనుకుంటాడు, అతను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. కానీ అలా కాకుండా మూర్ఖ చిత్తుడు మాటలు నా యొద్దకు రానివ్వవద్దు అని అంటున్నాడు. నా తమ దౌష్యమును అంటే దౌష్యం అంటే దౌర్ధన్యంగా వెళ్ళి ఇది నాది అది నాదని కబ్జా చేసే వాళ్ళని దౌర్ధన్యంగా వచ్చి వీడు ఇలా చేసేస్తున్నాడు అని అంటారు. అలాంటి వారిని నా యొద్దకు రానివ్వకండి, అలాంటి స్వభావము నా యొద్దకు రానివ్వద్దని ప్రార్థన చేస్తున్నాడు ఈ దావీదు గారు. అంతే మనమైతే ఏమని ప్రార్థన చేసుకుంటున్నాము? అలా కానీ మనం కూడా చెడుకు దూరంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థించుతాం, తమ పొరుగు వారి చాటున దూషించే వారిని నేను సంహరించేదని అంటున్నాడు. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను అని అంటున్నాడు. అంటే తమ పొరుగు వారి చాటును, నిజమే కదా, మనం ఇంతమంది ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తాం? ఎదురుకుండా ఒక మాట మాట్లాడతాము, వెనక్కి తిరిగిన తర్వాత వాళ్ళతో చెడు, వాళ్ళు ఎంత నీతిగా బతికినా ఎంత ఎలా బతికినా సరే వాళ్ళని ఏం చేస్తామంటే చెడుగానే మాట్లాడతాం. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక తప్పేసి రుద్దించాలి అని చూద్దాం. కానీ మన నోరుని మనం స్వాధీనంలో ఉంచుకుంటే అది రావు. మన పొరుగు వారి మీద మనము నీకోసం నేను చెడుగా మాట్లాడాను, నా కోసం ఇంకొకరు చెడుగా మాట్లాడతారు. ఆ యొక్క మనం అనటం ఎందుకు, మనం అనిపించుకోవడం ఎందుకు? అదే అక్కడ మనం మన పొరుగు వారి కోసం చెడుగా మాట్లాడటం మానేస్తే మన కోసం కూడా ఎవరు కూడా అన్నారు కదా. మనం ముందు ఏం చేస్తామంటే ఎదుటి వారినే చూస్తాం, కానీ మన ఇల్లు ఎలా ఉన్నానని మనం చూసుకోము. మన ఇల్లు ఎదుటి వారి ఏం జరుగుతుందా అని ఈ కిటికీలో నుంచి ఆ దడపక్కులోంచి ఈ దడపక్కులోంచి ఇలాగ చూస్తాం తప్ప. కానీ మనము మన ఇంటికి నేను ఇక్కడ కాదు ఎక్కడున్నా సరే నేను ఎవరికైనా సరే అదే చెప్పేదాన్ని. ఇలా వాక్యం పట్టుకున్నానని కాదు, మామూలు అప్పుడు కూడా ముందు మీ ఇంట్లో చూసుకో, మీ ఇంట్లో చూసుకొని నేను ఎప్పుడు కానీ అలా చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచోళ్ళు కాదు. అలా చెప్తే ఏమంటారు? ఇదా బాబా దాని ఇల్లు చూసుకోమని, నా ఇల్లు నేను చూసుకుంటున్నాను, నేను కాదని అంటలేదు. కానీ ఎదుటి వారు కూడా మనతో పాటు బాగోవాలని మనం అనుకోవడమే. అదే దేవుడే మన పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. అంతేగాని మన కంట్లో దూలాన్ని ఉంచుకుని ఎదుటి వారి కంట్లో నలుసుని తీయమని అనలేదు కదా. ముందు మన కంట్లో దూలాన్ని తీసుకోమని అని అంటున్నాడు. కానీ మన కంట్లోనే దూలం అలాగే ఉంటుంది, కానీ ఎదుటి వారికి మాత్రమే మనకు కనిపిస్తుంది. మన కంట్లో దూలం కాదు కదా, లేకపోతే ఈ ప్రపంచం అంతా మన కంట్లో ఉన్నా కూడా మనకు కనపడదు, మనకి ఎదుటి వారిదే కనపడుతుంది. దేవుడు అలాగే అంటలేదు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? అహంకారం గల దృష్టి తన పొరుగు వారి చాటున దూషించే వారిని నేను సంహరించేదని అని అన్నాడు. అంటే మనం చాటున ఎప్పుడైతే ఎదుటి వారిని అంటామో అప్పుడు దేవుడు మనలను సంహరిస్తానన్నాడు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను అని అన్నాడు. అంటే గర్వం దేనికి నాశనము? సర్వము కూడా నాశనమే. మనం చాలా గర్వంగా ఉంటాము, చాలా గేర్గా మాట్లాడతాం. ఒక్కొక్కసారి ఒకవేళ మాట్లాడుకుందాం అనుకున్నా కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆ టైము అలా వచ్చేస్తుంది. కానీ అప్పుడే దేవుడు ఏమంటున్నాడు? సహించుకోమని అంటున్నాడు, ఓర్చుకోమని అంటున్నాడు. కానీ మనం ఆ ఓర్పు అనేది మన హృదయాల్లో లేవు. గర్వము నాశనమునకు కారణం అని అంటాడు. గర్వించిన వారిని నేను సంహరించేదని అని అంటున్నాడు. అంటే గర్వపడితే దేవుడు మనల్ని శిక్షిస్తాను అంటున్నాడు. నా యొద్ద నివసించినట్లు దేవులో నమ్మకస్తులు కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమంది నడిచేవారు నాకు పరిచారకులు, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో పాపము చేయువారు అందరినీ
చేయుటకు దేశమంతను భక్తిని ఉదయమున నేను సంహరించాను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానన్నాడు. నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు అని అన్నాడు. అంటే నిర్దోషంగా ప్రవర్తించేవారు దేవునికి పరిచారకులు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక గాడిదని తోలుకుని వెళ్తున్నారంటే వినే ఉంటారు మీ అందరూ. ఒక గాడిదని తోలుకుని వెళ్తుంటే గాడిదని అలా తోలుకుని వెళ్ళేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి వీళ్ళు ఏంటి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరులో భార్య భర్తలు భార్యలో భర్తలో ఎవరు పెట్టి కదా గాడి మీద ఇలా తింగరంలో మంచోళ్ళ అని నవ్వుకుని హేళన చేసుకున్నారు. ఎదరికి వెళ్ళకుంటే అప్పుడు ఏం చేశాడు, భార్యని ఎక్కించాడు గాడిద మీద. భార్యని ఎక్కించి అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఓ చెట్టు కింద 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చున్నాడు. ఏంటి పిల్లల్ని ఎక్కించి కింద ఈడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఈడు ఆడింగోడు అనుకుంటాను అలాగ అనుకుని నవ్వుకున్నారు. ఇతను చెవుని పడినాయి. ఆ ఎదరికి వెళ్ళకుండా భార్యని దింపేసి ఇతను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాక ఆడ మనిషిని దింపుతున్నాడు, ఆడ మనిషిని ఏమో నడిపిస్తున్నాడు, ఈడేమో చూడు గాడిద ఎక్కి కూర్చున్నాడా అని అన్నాడు. అది మళ్ళీ తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళకుండా ఇద్దరు కలిపి గాడి మీద కూర్చున్నాడు. కొంచెం ఎదరికి వెళ్ళకుండా ఇంకా మళ్ళీ కొంతమంది అలాగే కూర్చున్నారు రోడ్డు పక్కన. వాళ్ళు కూడా ఇద్దరు కలిపి బుద్ధి ఉన్నదా బుద్ధి లేదా ఇద్దరు కలిపి ఆ గాడి మీద ఎక్కేశారు. ఆ గాడిద ఉంటుందా చచ్చిపోతుందా ఏమైపోతుందా గాడిది, వీళ్ళకి బుద్ధి లేదు అది చచ్చిపోతే వీళ్ళు ఏం చేస్తారని అలాగే. అంటే మనం ఎలా బ్రతికినా కూడా మనుషులు అనేవారు అలాగే అంటూ ఉంటారు. వాళ్ళ బుద్ధే అది, వాళ్ళ నైజమే అంతే. మనుషులు అని ఎవరో కొన్ని అనకపోతే వాళ్ళకి ఏమవుతుంది, తృప్తి ఉండదో నిద్ర పట్టదో తిన్నది అరగదు ఆ రోజుని. అలాగే మనం ఎలా బ్రతికినా కూడా ఎంత నీతిగా నిజాయితీగా బతికినా కూడా మనుషుల నైజము ఎవరో కొన్ని ఏదో ఒకటి అనాలి, ఎవరో కొన్ని ఏదో ఒకటి అని అంటమే వాళ్ళ నైజం. కానీ ఇంతకే వాళ్ళ కుటుంబం ఏంటి అదేంటని అది చూసుకోరు. కానీ ఏంటంటే దారంటే వెళ్తున్నారు కదా కనిపించారు కదా వాళ్ళ మీద ఏదో ఒకటి వెయ్యాలి ఏదో ఒకటి అనాలి. కానీ వాళ్ళిద్దరూ బాగానే చక్కగా గాడిని తీసుకుని బాగానే నడుచుకుంటే వాళ్ళ స్వభావం వాళ్ళకున్నది. కానీ వీళ్ళు అనటంలో ఏమైంది వాళ్ళకి బాధ కలిగేది. కానీ కడకి ఆలోచించిందే రైట్ అయింది కదా, చక్కగా గాడిద నెట్టుకుని చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు. అలాగా మనము ఎదుటివారి మాటలకు కాదు, ఎదుటివారిని దూషించడం కాదు. మనము ఏమంటే నమ్మకస్తుల కోసం దేశంలో వెతుకుచున్నానని అంటున్నాడు. నిర్దోషంగా నడుచువారు నాకు పరిచారకులు అని. అంటే దేశంలో నిర్దోషి గలవారు ఎవరైనా ఉన్నట్టే లేనట్టే, ఎవరు లేనట్టే కదా, నమ్మకస్తులు లేనట్టే కదా. కానీ నిర్దోషమైన మార్గం నడుచువారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అంటే దేశంలో ఎవరు కూడా నిర్దోషంగా లేరా లేకపోతే ఎవరు నీతిమంతులు లేరా ఉంటారు. కానీ వారు కూడా అలాగే వర్తిల్లుచూ ఉంటారు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు అని అంటాడు. అంటే మోసం చేయవారు ఎవరికైనా సరే ఇష్టం ఉండదు. ఎవరికైనా సరే కూడా మాట్లాడతాం, నన్ను మోసం చేశాడు అని అంటే మన మనసులో అలాగే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళము, మనమే వాళ్ళ దగ్గరికి రానివ్వం మనం కూడా. అలాగే మోసం చేయవారు నా ఇంట నివసింపరాదు అని అన్నాడు. దేవుడే అంత దూషించినప్పుడు మనుషులు మనం ఎలా ఉంటాము? దేవుని అది ఇక్కడి నుంచే కాదు కదా, ఎప్పటి నుంచో కూడా ఉన్నది మోసం చేయటం అనేది, మోసపోవడం అనేది, మోసగించడం అనేది. కానీ అలాంటి వారిని రానివ్వకపోవడం అనేది కూడా ఎప్పటి నుంచో ఉన్నది. బైబిల్ ఇది మన పుట్టక ముందు రాసినది ఇది. కానీ అప్పటి నుంచే ఉన్నదంటే మోసము అబద్ధాలు ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నట్టే కదా. అబద్ధములు ఆడువారు నా కన్నుల ఎదుట నిలువడనని. అంటే అబద్ధం ఆడువారు దేవుని ఎదుట నిలవలేరు. నిజంగానే మోషేకు కనిపించాడు యేసుక్రీస్తు వారు. కనిపిస్తే ఎలా కనిపించారు? అగ్ని ద్వారాగా కనిపించారు. చెట్టు కాలిపోతుంది కానీ మోషేనేమన్నా చెట్టు పొదలో ఉండి మాట్లాడి నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీవు చెప్పులు విడిచి మాట్లాడమని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్న చోటలో పరిశుద్ధమైన స్థలమే కదా. యేసుక్రీస్తు వారు ఆయననే కదా, మనం కూడా ఇక్కడ ఉన్నాం అనుకో ఇది పరిశుద్ధమైన స్థలమే కదా. మనం ఎక్కడైతే కూడుకు పెట్టుకుంటున్నామో అక్కడ అన్ని చోట్ల కూడా అది పరిశుద్ధమైన స్థలమే. చిన్న స్థలము పరిశుద్ధమైన స్థలము, చెప్పులు విడిచి మాట్లాడమని అన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు చాలా మంది కూడా చెప్పులు వేసుకెళ్ళిపోతూ ఉంటారు. చెప్పులు వేసుకెళ్ళిపోయి చెప్పులతో 100 రూపాయలు చెప్పుల కోసమే అలాగంటే మరి దేవుడు పరిశుద్ధ స్థలం అంటే ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయంలో ఎలాగా చోటు ఇవ్వట్లేదు. కానీ అసలు దేవుని సన్నిధిలోకైనా వెళ్ళినప్పుడు పరిశుద్ధంగానైనా ఇచ్చిన సన్నిధినైనా మనం పరిశుద్ధంగా ఆచరించాలి కదా. అబద్ధములు ఆడువారు నా కన్నుల ఎదుట నిలువడు అని అన్నాడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారందరిని కూడా నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ కూడా ప్రతి ఉదయమున నేను సంహరించేదని అన్నాడు. యెహోవా పట్టణంలోని మనం దేవుడిచ్చే మహిమని ఎందుకని పొందుకోలేకపోతున్నాము? పాపం చేయటం వల్లనే
దేవుడిచ్చే మహిమని మనము పొందుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు అందరికీ మహిమనిస్తున్నాడు, అందరికీ పరిశుద్ధతనిస్తున్నాడు, అందరికీ కూడా ఆశీర్వాదమనిస్తున్నాడు. కానీ ఆయన మనం చేసిన పాపములను బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? దేశం అందరిని కూడా, భక్తిహీనులు అందరినీ కూడా ఉదయమునే నేను సంహరించేదాన్ని. ఉదయంలో లేచి మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ ఉదయమునే దేవుడు ఏమన్నాడు? సంహరిస్తానని అంటున్నాడు. అంటే మనలో లేచిన వెంటనే చాలా మందికి కూడా నమ్మకం, నేను ఇవాళ ప్రార్థన చేసుకోలేదు, ఏం జరుగుతుందో, నేను ఇవాళ గమ్మును మర్చిపోయి బయటకు వచ్చేసారు, ప్రార్థన చేసుకోలేదని అందరికీ కూడా ఆ రోజు అంతా కూడా ఎలా ఉంటుందంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి ఉదయాన్నే లేచి మనము ప్రార్థన చేసుకోవడం అలవాటు. ఆ అలవాటు ప్రకారంగానే మనం ప్రార్థన చేసుకోకుండా లేవము, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా కొంతమంది ఉన్నారు అనుకో, లేవటం ఫోన్ ముట్టుకుంటారు, ఫోన్ చూసుకుంటారు, టైం ఎంత అయిందని అంటారు. ఇంకా అక్కడి నుంచి ప్రార్థన మర్చిపోయి గమ్మున ఏం చేస్తారు? బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. చాలా మంది ఎక్కువ శాతం నాకు తెలిసినంత మట్టుకైతే మాత్రం పొద్దున్నే ప్రార్థనే చేసుకుంటారు. ప్రార్థన చేసుకునే తర్వాత ఏదైనా పని చేస్తారు. ఒకవేళ ఆ రోజు చేసుకోకుండా మనం బయటకు వస్తే మాత్రం చాలా బాధ కలిగేస్తారు. మనసులో ఏదో పోగొట్టుకుంటున్నట్టు, ఏదో అయిపోయినట్టు. ఎన్నిసార్లు ఆ రోజు ఇంకెన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా కూడా తృప్తి ఉండదు. అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు, ఏమవుతుందో, అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు, ఇదే ధ్యాసలో ఉండిపోతాం మనం. తెల్లవారు మళ్ళీ ప్రార్థన చేసుకునేంత వరకు కూడా అలాగే ఉంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? పాపం చేయి వారందరినీ కూడా చేయడమే దేశమందరి భక్తిహీనులందరినీ కూడా ప్రతి హృదయంలో నేను సంహరించేదను అని అన్నాడు. అంటే ఈ విధంగా దేవుడు మనల్ని సంహరిస్తున్నాడేమో కదా. ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకోకపోవడం వలన ఇది కూడా ఒక రకంగా సంహరించడమే కదా. మన హృదయంలో మనము ఇలాగే కదా ఘోషించుకుంటూ ఉంటాం, ఇలాగే అనుకుంటూ ఉంటాం కదా, అది కూడా ఒక రకంగా సంహరించడమే. కానీ మనం ఏం చేయాలంటే ప్రతి హృదయం కూడా ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన జీవితంలో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా రక్షించేది ప్రార్థనే. వాక్యమే మనల్ని ఎక్కడికి వెళ్ళాలి అనేది నడిపించేది కూడా. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ కూడా తోడై ఉంటుంది గాక.